అధికారంలో ఉంటే ఎన్టీఆర్ దగ్గరికి, ప్రతిపక్షంలో ఉంటే రాజశేఖర్ రెడ్డి దగ్గరకు వెళ్లి ప్రజలకు మంచి చేశామని సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామ పంచాయతీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, కార్యదర్శి మల్లికార్జున యాదవ్, తెలుగు యువత నాయకులు మునిరెడ్డి, రవికుమార్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి తదితరులతో కలిసి చంద్రమోహన్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన సోమిరెడ్డికి స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ ని, సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనని గెలిపించాలని సోమిరెడ్డి అభ్యర్థించారు. అనంతరం చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం రాగానే కంటైనర్ టెర్మినల్ తిరిగి తేవడానికి ప్రయత్నం చేస్తామని, కాలుష్య నివారణ, యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనపై ముఖ్యంగా దృష్టి పెడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఏకోను కోదండయ్య, బొనిగి ఆనందయ్య, రాగాల శివకృష్ణ, మామిడాల శ్రీనివాసులు, బొట్టు నారాయణ, సుబ్బులయ్య, పలువురు బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓడిస్తాము ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి గాడిలో పెడతామని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాన్ని మీ అందరికి నేను మనం చేసుకుంటా ఉన్నాం. మరి అందరికి కలిసి కూటమి నిన్న మోడీ గారు చెప్పారు, అతను ఒక మాఫియా, జగన్మోహన్ రెడ్డి ఒక మాఫియా, ఇసుక మాఫియా, మందు మాఫియా, లిక్కర్ మాఫియా అని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు చాలా సీరియస్ గా మాట్లాడారు. ఆఖరికి డీజీపీని కూడా ట్రాన్స్ఫర్ చేశాడు, భారీ చేశాడు. ఇప్పుడు దాకా పోలీసుల కాకి చొక్కాలు వైసీపీ నాయకులు, కార్యకర్తల కాళ్ళ కింద నలిగిపోతా ఉన్నాయి. కనీసం ఇప్పుడన్నా భయం వచ్చిందని చెప్పేసి నేను మనం చేసుకుంటున్నా. మరి మేనిఫెస్టో అనౌన్స్ చేసినారు. ఒకటి నంబర్ 1 4,000 రూపాయలు పింఛన్, అది కూడా ఏప్రిల్ నుంచి, ఏప్రిల్ 1,000, మే 1,000, జూన్ 1,000 కలిపి జూలై 1వ తేదీ వాలంటీర్లు ఇళ్లకి తెచ్చి, అవ్వాతాతల ఇళ్లకి తెచ్చి 7,000 రూపాయలు ఇస్తారు. ఆగస్టు నుంచి 4,000 రూపాయలు ఇస్తారు. మా ఎదురుకున్న ఆడపడుచులు 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళందరికీ నెలకు 1,500, సంవత్సరానికి 18,000, ఇద్దరుంటే 3,000, 36,000, ముగ్గురుంటే అంతే. బడికి పోయే బిడ్డలు 15,000, సంవత్సరానికి ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000. మీకు 3 గ్యాస్ సిలిండర్లు ఉంచుతాం సంవత్సరానికి. ఆర్టీసీ బస్సులో మా అక్క జిల్లాలు టికెట్ కొనబడలే, పోతారు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు చూపిస్తారు, ఎగిరెక్కి సీట్లో కూర్చుంటారు. మనం మాత్రం క్యూలో నిలబడి టికెట్ కొనుక్కొని వాళ్ళ పక్కన కమ్మి పట్టుకొని నిలబడుకొని ఉంటాం. అటువంటి ప్రయారిటీ మా అక్క జిల్లాలకి ఇచ్చారు. మనకి నిరుద్యోగ భృతి గతంలో 2,000 ఇస్తుంటే నిరుద్యోగ భృతి మన బిడ్డ రద్దు చేశాడు. 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అది కాకుండా చంద్రన్న బీమా, చనిపోతే 2 లక్షలు సాధారణ మరణం, ఎవరైనా యాక్సిడెంట్ చనిపోతే 5 లక్షలు, ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నా. మన బిడ్డ దాన్ని ఎత్తేసాడు. పెళ్లి కానుకలు ఎత్తేసాడు, సంక్రాంతి కానుకలు ఎత్తేసాడు. ఎవరు? మన బిడ్డ, మన మేనమా, మన జగనన్న. అవన్నీ కూడా రావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని, కూటమిని గెలిపించుకోవాలి. ఫైనల్ గా నేను ఒక్క మాట చెప్పేది ఏంటంటే, ఒక్క జగనన్న కాలనీ పూర్తి చేసామా 5 ఏళ్లలో చెప్పు. నేను వరిగొండకు పోయినా, గిరిజనులు 159 ఇళ్ళు, వాళ్ళు చెప్పారు, అన్నా మా 3.5 సంవత్సరం అయిపోయింది, ఆయన నరేంద్ర రెడ్డి అని చెప్పి 2,09,60,000 ఎత్తుకెళ్ళిపోయాడు, ఈడ మట్టి పెట్టి కట్టాడు, చూస్తురా అంటే పోయాను. పోతే బేస్మెంట్ 3 అడుగులు ఎత్తుంది, వాటికంటే ఈయన ఇంటికి ఈయన శిలాపలకాలు వేసినాడు. నన్ను చెవులో చెప్పారు, అన్నా నువ్వు తన్ను ఆ గోడని అన్నారు, నేను అన్నాను ఏంటి బతికిచ్చా, నీకు నాకు తేడా అది. నేను జనం కోసం బతుకుతుండా, నువ్వు ధనం కోసం బతుకుతావు. నేను జీవితకాలం జనం కోసం బతుకుతా, నువ్వు ధనం కోసం బతుకు. ఏమి లాస్ట్ లో 2 కంటైనర్లు పెట్టి ఎత్తుకోపోతావు పైకి, కోర్టులో ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కోరుతుంది. అధికారంలో ఉంటే ఎన్టీఆర్ గెలిపాయా, ప్రతిపక్షంలో ఉంటే రాజశేఖర రెడ్డి గెలిపాయా? ఈ కార్యాన్ని పోతుందంటే జగన్మోహన్ రెడ్డి గడప దక్కే దమ్ముందని చెప్పేసి అడగండి, దమ్ముందని అడగండి. లేదు కూలీళ్ళు డబ్బులు తినేసేది, బట్టలు వేసే వాళ్ళు డబ్బులు తినేసేది ఎప్పుడన్నా చూసామా అంటుందా?
ఘోరాలు నేరాలు. కృష్ణపట్నం పోర్ట్, కంటైనర్ పోర్ట్, ఇక్కడి నుంచి బియ్యము, చేపలు, రొయ్యలు, పత్తి, పొగాకు, మిర్చి ఎగుమతులు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల నుంచి రైతు బిడ్డలు పండించుకున్న పంటలు ఎగుమతి, ఇతర దేశాలకు ఎగుమతి. దిగుమతులు మొత్తం ఇతర దేశాల నుంచి కావలసిన వస్తువులు, పరిశ్రమలకు సంబంధించిన వస్తువులు. నేను జనవరి 20వ తేదీ పత్రికా విలేకరుల సమావేశం పెట్టి చెప్పా, 31 లేచిపోతుంది, 31 కృష్ణపట్నం పోర్ట్ వెళ్ళిపోతుందని చెప్పా. కంటైనర్ పోర్ట్ వెళ్ళిపోతుందన్న. ఏం మాట్లాడావు? వాడు ఈడు, వాడి గుడ్డోడు నన్ను గురించి మాట్లాడావు. ఏమైంది? జనవరి 31 తర్వాత ఒక్క వెసల్, ఒక్క షిప్ ఏదైనా వచ్చిందా, పోయిందా? ఒకసారి ఖాళీ కంటైనర్లు ఎక్కడో యార్డ్ లో ఖాళీ లేవని ఒక షిప్ వచ్చి ఖాళీ కంటైనర్స్ అంటే ఖాళీ డబ్బాలు ఆడు దించేస్తే మీడియం తీసుకుపోయి సారీ గుడ్డోడా చూడు అన్నావు. అది నాకు ఖాళీ కంటైనర్స్, తిరిగే ఖాళీ కంటైనర్స్ ఒక షిప్ తీసుకుపోయింది. నేను ఒక మాట్లాడుతున్నా, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే షెడ్యూల్ ఒక్క వెజల్ సిగ్గుండాలయ్యా. కొంచెం కాకపోతే కొంచెం ఆ సత్తా ఉండాలా. అదానిని ఎదుర్కొనే సత్తా ఉండాలా. అదాని ఏం చెప్తున్నాడు? ఇతనే టోల్ గేట్ పెట్టాడు, బాడుగుల్లో 5% వసూలు చేస్తున్నాడు. ఆయన చెప్పిన బాడుగుల్లో 5% వసూలు చేస్తున్నాడు. ప్లస్ చిన్న కంటైనర్ 1500 తీసుకుంటున్నాడు, పెద్ద కంటైనర్ 2000 తీసుకుంటున్నాడు. సంవత్సరానికి లక్షల కంటైనర్లు. ఇతను మాఫీతో అయ్యే బదులు మా సొంత పోర్టు, మేము ఎన్నూరు పోర్టు, కాటుపల్లి పోర్టు 2 కొనేసాము. ఇది గవర్నమెంట్, ఇది 2039కి మళ్ళీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలా. అక్కడే చూసుకుంటాము. అక్కడ బూడిద, బొగ్గు, ఐరన్ ఓర్కి తిరగబడుతున్నారు చెన్నైలో జనం. అందుకని ఇక్కడ కానీ మా కాళ్ళ కింద బతుకుతున్నాడు కాబట్టి బొగ్గైనా, బూడిదైనా, మట్టైనా, మశానమైనా అతను చూసుకుంటాడని చెప్పేసి కంటైనర్ పోర్టు తీసుకెళ్తాను. 10,000 మంది నుంచి CVR కంపెనీ దాకా జరిగినాయి. 3 లక్షల ఎకరాకి ఇస్తానంటే 6,000 ఎకరాలు. జెన్కో, కృష్ణపట్నం పోర్ట్, అట్లే రిలయన్స్, NTPC రిలయన్స్ 6,000 ఎకరాలు 3 లక్షలు అంటే పోరాడి ఆపించి 6 లక్షల రూపాయలు చేయించాం. మళ్ళీ 1 సంవత్సరం లేట్ అయిందని నేను తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఉంటే కృష్ణపట్నం వాళ్ళందరూ నా దగ్గరికి వస్తే 2 బస్సులు వేసుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి తీసుకొని ఆయన మెప్పించి RBI గైడ్ లైన్స్ చెప్పి మీరు వాళ్ళకి 6% RBI గైడ్ లైన్స్ లో ప్రాజెక్టు కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్టు విలువలో, ఆ 3 ప్రాజెక్టుల విలువలో కేవలం 6% ప్రొవిజన్ ఉంది. 1.2% వాళ్ళు అడుగుతున్నారు. మీరు వాళ్ళ గుండెల్లో నిలిచిపోతారంటే రోజు నా మీద జోకులేసి అల్టిమేట్ గా తిరిగి వచ్చే లోపల 7 లక్షల రూపాయలు, 3,500 ఎకరాలకి 7 లక్షలు, రిలయన్స్ 2,500 ఎకరాలకి 7,72,000. ఈరోజు దాదాపు BBI 2,200 ఎకరాలు, 1000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్, 1,200 ఎకరాలు పట్టా ల్యాండ్, 35,000 కాంగ్రెస్ గవర్నమెంట్ ఫిక్స్ చేసి ఉంటే 35,000 ఫిక్స్ చేసి ఉంటే నేను ఆ జాయింట్ కలెక్టర్ ఆఫీస్ లో సంతకాలు తీసుకుంటుంటే ల్యాబ్ తీసుకొని 2 బస్సులు వేసుకొని ఆనాడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి దగ్గరికి తీసుకెళ్లి 24 గంటల్లో 60,000 రూపాయలు చేయించాం. 24 గంటలు నోట్లో పడుతున్నాయి. పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. సోదరులారా, మీ అందరికి నేను ఒకటే తెలియజేస్తుండా, ఒక్కటి గుర్తు చేసుకోమంటుండా. 40 ఏళ్ళ నుంచి తెలుగుదేశం వదలలే, 40 ఏళ్ళ నుంచి సర్వేపల్లి వదలలే, మిమ్మల్ని అంటి పెట్టుకొని ఉండా, మీతోనే ఉండా. అధికారంలో ఉంటే ముఖ్యమంత్రులకి ఒప్పించి మెప్పించి గడ్డం పట్టుకొని చేతులు పట్టుకొని జీవోలు తెచ్చా. అపోజిషన్ లో ఉంటే పోరాడి సాధించాం. అందులో ప్రధానంగా ఫస్ట్ టైం 94 ఎమ్మెల్యే అయినా, అంతకుముందు నేను సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్, 87 కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, సారా వ్యతిరేక ఉద్యమం 92 ఎన్ని చూశాం. 94 ప్రెసిడెంట్ కాగానే వెంకటేశ్వరపురంలో కార్పొరేషన్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారంలో ఉందా ఇట్టే వ్యాన్ లో. నేను ఉదయం నుంచి తిరుగుతుండా, పొదలకూరు మండలం పోయిచ్చా, ఉక్కిరి బిక్కిరి అయిపోతుండా. మీ దెబ్బ, మీ అభిమానం తట్టుకోలేకపోతుండా. సోదరులారా,
మరి మొదటి నుంచి కూడా కృష్ణపట్నం పంచాయతీ నాకే అండగా నిలబడింది. ఏదన్నా అత్యంత నా మీద అభిమానం ఉన్నా కొంచెం దూరం అయినా వాళ్ళందరూ కూడా దగ్గర అయిపోయినారు. సిట్టింగ్ ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, ఆనంద్ బాబు, ప్రసాద్, ఆనందయ్య, అందరూ, మాయకల్ సీనయ్య, సుబ్బులయ్య, పసుపులేటి గోవిందయ్య, నారాయణ, కంబాల వెంకటేశ్వర రెడ్డి, వీళ్ళంతా ముఖ్యులు. ఇంకా ఆగ్రహణ ఏం మిగలలేదు పాపం. ఆ ముగ్గురు నలుగురులా సాయంత్రం అయితే కూలోళ్ళ డబ్బులు, పట్టల డబ్బులు మిగుతారే, వాళ్ళు మిగిలిండారు, వాళ్ళొక్కరే మిగిలిండారు. ఎల్లవేళలా విజయం, ఎదురులేని పయనం. అవెన్యూస్ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన. విశాలమైన తరగతి గదులలో క్లాసుకి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం